నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. చిన్న చింతకుంట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ముందు బీఆర్ఎస్ జెండా కట్టను నిర్మించి తలపెట్టడంతో గ్రామ సర్పంచ్ మానస దశరథ్ వార్డు సభ్యులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇటు విషయాన్ని ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీడీఓ గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా గ్రామంలో ఏవీ నిర్మించవద్దని తెలిపారు. గ్రామ పంచాయతీ భవనానికి అడ్డుగా నిర్మించవద్దు అనడంతో సర్పంచ్ కొంతమంది వార్డు సభ్యుల మధ్య కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను శాంతింపజేశారని తెలిపారు. నీవు ఎప్పటికీ ఎగురుతుందా ఎవడైనా సేఫ్టీగానే కడతాం. ఎప్పటికీ ఎగిరవద్దు, లోపలికి పెట్టమాట రోడ్డు బ్లాక్ చేసి మరి ఎందుకమ్మా గాడ ఊకుంటాం కానీ గీడేమైందమ్మా ఎవరి రోడ్డు బ్లాక్ చేసినాం మేము. మీరు అవన్నీ చెప్పరాదమ్మా, మీరు అన్ని అప్పుడు ఎందుకు కట్టలేదంటే ఈ ఆవరణలో వద్దు, నేను 2 రూములు చెయ్యమ్మా అన్నిది అనుకున్నా కదా. ఇప్పుడు ఈ 2 పెట్టింది కాబట్టి మేము పోటీ అని కాదమ్మా, నేను పెడుతుంటే అప్పుడు నీవేం చేస్తుంటే ఇప్పుడు వచ్చి అది ఇచ్చిందిరా. మాకు లేదు, వాళ్ళకి లేదు, ఎవరికి లేదు. మరి ఎవరికి లేనప్పుడు 3 వాడ కొట్టు. మరి అది రాసి అంటుండా ఎప్పుడు ఎప్పటి వరకు చెప్పా రైట్ చూడ లేదా నాకు తెలుసు. మీరు ముట్టొచ్చారు, నాకు నోటీస్ ఇచ్చిందా, మీరు నోటీస్ ఇచ్చిందా, అవతల వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిందా? అవును మేము కట్టరాదు, అవతల వాడు కడుతుంటే ఏం పని చేసినావు? నీవు కడుతుంటే నీకు కూడా చెప్పినావా లేదా? 5 ఫీట్ల రోడ్ ఆక్రమించిందని చెప్పలేనా? నేను పిటిషన్ ఇచ్చినప్పుడు చెప్పలేదా? మీరు ఎన్ని రోజుల లోపల మీరు రాసేయండి సార్, అంతే. తొలగిస్తామని మీరు 10 days 15 days రాసేయండి. నాకమని 15 days నోటీస్ వేయాలంటే 3 రోజులు, 3 నోటీసు 9 రోజులు, 10 రోజులు, 15 రోజులు రాసి చేయాల్సింది. మీరు ఇంత దౌర్జన్యం చేసినప్పుడు చేయాల్సింది లేదండి. సరే ఎవరు కూలగొట్టిందో వాళ్ళని చేయండి. ఎవరు కూలగొట్టిందో కనపట్టుకోవాలని చెప్తారు. మరి సొల్యూషన్ చెప్పండి. సెక్రటరీ కాదండి పడగొట్టింది. 14 మంది వార్డు మెంబర్లు, ఒక సర్పంచ్ పడగొడితే దాన్ని అమలు చేసేది ఎవరు? పడగొట్టి మానే అవును